స్వామీజీ శివుడి గురించి మాట్లాడుకున్నాం గదా! శివుడిని అంటే మిగతా అందరి దేవుళ్ళను గూడా మన ఆధారం కోసమే అయ్యుండొచ్చు. ఇంకే రకంగా అయినా అయ్యుండొచ్చు. రూపం లేకపోయినా ఒక అమ్మవారంటే ఈ రూపం, శివుడు అంటే ఈ రూపం. అట్లా అందరి దేవతలకు అన్ని రూపాలుగా ఒకటి మన మైండ్‌లో ఉండిపోయింది. కానీ శివుడిని మాత్రమే ప్రత్యేకించి లింగ రూపంలోనే మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. అందులో గూడా మళ్ళీ రకరకాల లింగాలు ముఖ్యంగా పార్థివ లింగానికి చాలా ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటారు. ఏంటి ఆ ప్రత్యేకత? పార్థివ లింగాన్ని మనం ఆరాధించటం వల్ల ఎటువంటి ఉపయోగాలుంటాయి? ఇవన్నీ వైజ్ఞానికమైన మూలాలతో, ఇవన్నీ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో కూడి ఉన్నటువంటి సెట్టింగ్స్ ఇవాళ ఈ హ్మ్. ప్యాటర్న్ అంతా గూడా. హ్మ్. అవన్నీ గూడా ఒక్కొక్క రకమైనటువంటి సందర్భానికి, ఒక్కొక్క రకమైనటువంటి ధర్మానికి, స్థితికి, అవస్థకు సంబంధించినటువంటి హ్మ్. పూజనీయతలు. ఆ! ఒక్కొక్క లింగాన్ని ప్రొవైడ్ చేసి, మీరు ఈ పాదరస లింగానికి పూజ చేయండి అన్నప్పుడు ఆయన స్థితి ఎలా ఉన్నది? హ్మ్. అప్పుల్లో ఉన్నాడా? రోగగ్రస్తుడై ఉన్నాడా? శాపంలో ఉన్నాడా? కర్మలో ఉన్నాడా? పాపంలో ఉన్నాడా? ఈ విధమైన లింగానికి నువ్వు పూజ చేసి, హ్మ్. ఆ లింగోదక అభిషేక జలమును ప్రోక్షణ చేసుకుంటే పాప ప్రక్షాళన జరుగునని అనేక లింగాలను ఋషులు దర్శించి ఇచ్చారు. హ్మ్. లింగం ఒక కన్ను, ముక్కు, చెవి, చేతులు, అవయవాలు లేకుండా నిరాకార స్థితిలో ఎందుకుంటుందంటే అమ్మ, హ్మ్. ఈ బ్రహ్మాండం అంతా కూడా అదే స్థితి కాబట్టి, హ్మ్. ఈ బ్రహ్మాండం అంతా కూడా అదే స్థితి కాబట్టి, ఆ! చివరికి ఈ బ్రహ్మాండం అంతా అదే స్థితిలో లయమవుతుంది. నిరాకారంగానే మారబోతుంది కాబట్టి సత్యాన్ని చూపించేటటువంటి కోణం అది. హ్మ్. ఆ శివలింగ ఆకృతి. హ్మ్. అందుకే మనకు చెప్తుంటారు గదా! సత్యం, శివం, సుందరం సుందరం. అని. అవునండి. చివరికి సర్వం అదే ఆకారం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. నిరాకార స్థితిలోనే ఉండిపోతుంది. హ్మ్. ఇవన్నీ మధ్యలో పోయేవి కాబట్టి హ్మ్. సత్యాన్ని తెలుసుకొని పూజించు అనడానికి ఆ శివలింగ ఆకారం. హ్మ్. అద్భుతం. జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారికి శివునికి నమస్కృతాంజలి చేస్తే ఆ జన్మ పరిపూర్ణమైనట్లే. ఆ! చాలా ముక్తిదాయకం. హ్మ్. శివలింగ ఆరాధన, శివలింగ పూజ, శివుని యొక్క ఆరాధనలు. విశేషించి ఈ కార్తీక మాసంలో ప్రతి మహిళ ఆ! సంధ్యా సమయమునందు, ప్రదోష కాలమునందు శివలింగము ముందు చక్కటి దీపాన్ని గనక వెలిగించి నమస్కారం చేసుకుంటే ఆమె హ్మ్. ఇల్లు, ఆమె సంసారం పండుతుంది, చల్లగా ఉంటారు. ఓకే. చాలా స్వామీజీ విశేషమైన ఆ! ఫలితాలుంటాయి. స్వామీజీ శివుడిని పూజించే వాళ్ళలో చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. అది నాకు కూడా ఉంది. శివుడిని ఆరాధించే వాళ్ళకి ఆయన అనుకున్నయన్నీ తీరుస్తాడు. కానీ ఎక్కువగా పరీక్షలు పెడుతూ ఉంటాడు. చాలా కఠినమైన ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఆ తర్వాతే ఆయన ఏదైనా మనకి ఇవ్వదలిస్తే ఇస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇది నిజమే అంటారా? శివుడు, విష్ణు, బ్రహ్మ, అమ్మ ఇక్కడ ఎవరు కాదు. హ్మ్. దేవతలు కాదు ఈ కాన్సెప్టు. ఆ! జన్మ కష్టపడుతుందంటే దానికొక విలువ ఉంటుంది. కారణం మనకు విలువైనది ఏదైనా దక్కాలంటే హ్మ్. అది దక్కే కోణంలో ఇబ్బందులతో అది దక్కింది అంటే దాని విలువ మనకు తెలవాలనే మనకు ఇబ్బందులొస్తూ ఉంటాయి. హ్మ్. దాని విలువ, దాన్ని అనుభవించడానికి మనకొక అనుభవం అర్హత. కావాలి. ఓకే. దాన్ని ఆస్వాదించుటకు ఒక అనుభవం, ఒక గుణపాఠం కావాలి. అప్పుడే దాన్ని పరిపూర్ణంగా అనుభవించగలము కాబట్టి, అవును. కొన్ని ఇబ్బందులతో, ఒడిదుడుకులతో, కష్టాలతో, నష్టాలతో హ్మ్. అది మనకు దొరుకుతుంది. ఇది మన జన్మను పరిపూర్ణతను చేయడానికే దేవుడు పెడతాడు. హ్మ్. దేవుడు మనల్ని కష్టపెట్టడు. ఒక అందమైన శిల్పం ఆ! కనుబొమ్మలతో, కనురెప్పలతో సరళీకృతంగా తయారు కావాలంటే సమయం ఎక్కువనే పడతది. అవునండి. నెమ్మదిగా చెక్కాల్సి ఉంటుంది. అవును. ఏదో 2 దెబ్బలు కొట్టి పాడేసామంటే తొందరగానే తయారవుతుంది. హ్మ్. జీవితం గూడా అదే పారదర్శక సూత్రం పైన ఆధారపడి ఉన్నది. ఆ! ఇక్కడ దేవుడు మనల్ని కష్టపెట్టడు. హ్మ్. మన విద్వత్తును, మన విఘ్నతను, మన యొక్క గొప్పతనాన్ని సమాజం నిలబెట్టుటకే మనకు ఆ సమయభావం. హ్మ్. కొన్ని ఇబ్బందులు. ఇబ్బందులు. అయినా దాన్ని కష్టమని ఎందుకు అనుకుంటారు చెప్పండి? ఆ! భగవంతుడు పెట్టేదాన్ని భక్తిగా తీసుకోవాలి. హ్మ్. కష్టంగా తీసుకోవద్దు. ఓకే. ధర్మశాస్త్రాల్లో ఒక మాటున్నది. హ్మ్. తల్లిదండ్రులు పెట్టేవి, తోబుట్టువైన చెల్లెలు పెట్టేవి, హ్మ్. భగవంతుడు పెట్టేవి, గురువు పెట్టేవి పరీక్షలే అయినప్పటికినీ హ్మ్. అవి పరమార్థంగా స్వీకరించాలట. వాళ్ళు ముక్తిని పొందుతారు. ఓకే. ఓకే. మళ్ళా అక్కకు, అన్నకు, తమ్ముడికి ఈ నియమం లేదు చూడండి. చెల్లి. అవును. ఆ! ఆ! అదేంటో గాని చెల్లి, తల్లి, హ్మ్. తండ్రి, గురువు, దైవం. ఆ! వీళ్ళు పెట్టేవి పరీక్షలు కాదు. హ్మ్. ఒకవేళ పరీక్షలే అయినప్పటికినీ అవి పరమార్థములని స్వీకరించువాడు ముక్తిని పొందగలడు. ఈజీగా పొందుతాడు. హ్మ్. జపతపాదులు చేయకుండా, యజ్ఞయాగాదులు చేయకుండానే ముక్తిని పొందుతాడు. ఆ! స్వీకరించగలగాలె, భావించగలగాలె. హ్మ్. భారం అనుకోకూడదట. ఓకే. మనం ఎన్ని మాట్లాడుకున్నా అది కొంచెం కష్టమే మానవులకి. ఏదైనా చిన్న కష్టం వచ్చిందనగానే భగవంతుడిని గూడా తిట్టేయడము,
అసలు ఆ విచక్షణ అనేది కోల్పోతాం కాసేపట్లో. నిజంగా మనకు అదంతా ఒక లేవల్‌గా వెళ్ళాలి, సమన్వయంగా ఉండాలి, బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి లైఫ్ అనంటే ఎలాంటి నియమాలు పాటించొచ్చంటారు మెయిన్ గురుగారు? ఆహార దౌష్యం. హ్మ్. ఆహార దౌష్యం అనేది ఇక్కడ సమాజంలో ఎక్కువ అనర్థాలకు కారణమవుతుంది. హ్మ్. అందుకే ఆరంభం నుంచి వేదారంభ కాలం నుంచి కూడా ఆ! శాకాహార భోక్తవ్యం చేయండి. ఆ! శాకాహార భోక్తవ్యం చేత జన్మ పరిపూర్ణమైనటువంటి ఆలోచనలను సృజించుకోగలదు, తీసుకోగలదు. హ్మ్. తనను తాను నియంత్రించుకునే కంట్రోలర్‌గా మారగలడు. ఆ! ఆలోచన విధంగా, వ్యవహారికంగా హ్మ్. తనను తాను ఇంద్రియ నిగ్రహం వైపు మరలించుకోగలడు. అందుకే శాకాహార భోక్తవ్యం చేయండి. హ్మ్. మనకు ధర్మశాస్త్రాల్లో క్లియర్‌గా చెప్పి ఉన్నారు ఋషులు. ఆ! ఆహారం, విహారం, విచారం. హ్మ్. నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. ఈ మూడింటిని ఎవరైతే పాటిస్తారో హ్మ్. వాళ్ళు నడిచే దేవుడు. ధ్యానం వల్ల కూడా సాధ్యపడుతుందా ఆ! గురూజీ? ఆధ్యాత్మికత 3 కోణాల్లో ఉంది. హ్మ్. భక్తి మార్గంతో కొందరు, ధ్యాన మార్గంతో కొందరు, ఆ! జ్ఞాన మార్గంతో కొందరు, యోగ మార్గంతో కొందరు, హ్మ్. త్యాగ మార్గంతో కొందరు. త్యాగం అన్నీ. అక్కడ భక్తి లేదు, పూజ లేదు, యోగ లేదు, ఏమీ లేదు. ఆ! అవధూత తత్వంలో ఉండడం వల్ల కూడా ముక్తిని ఆస్వాదించవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. ఓకే. ఈ ఓకే. 5 మనకు ప్రధానం. హ్మ్. భక్తి మార్గంలో ఈ చాప్టర్ అంతా వస్తుంది. కార్తీక దీపాలు, సోమవార వ్రతం, మంగళవార వ్రతం, అవును. బొట్లు పెట్టడం, మడి కట్టుకోవడం, హ్మ్. నైవేద్యాలు అర్పించడం, పుష్పయాగం, హోమ ధూమాలు, ఇది భక్తి మార్గం. హ్మ్. జ్ఞాన మార్గం అంటారా? భగవంతుడే సత్యమని ఎరింగి ఆయన యొక్క పారాయణలు చేయుట, ఆ! ఆయన మంత్రోచ్చరణ చేయుట, ఆయన యొక్క కీర్తనలు పాడుట, అవును. ఆ కీర్తనల చేత భక్తిని ప్రచారం చేయుట, ఇది జ్ఞాన మార్గం. హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు ఈ ధ్యానం చేయడం అనేది ఏకాగ్రత అనేది అందరికీ కరెక్ట్‌గా సరిపడదు. చాలా రకాల ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలొచ్చి ఇంక వద్దు అని కూడా ఒక వైరాగ్యానికెళ్ళిపోతుంటారని అంటుంటారు. నిజంగా అందరికీ సాధ్యపడాలంటే ధ్యానంలో కూడా ఏమైనా చిన్న మెళకువలేమైనా ఉన్నాయంటారా? ధ్యానం చేయుట అందరికీ సమంజసమే. హ్మ్. కానీ ఆ ధ్యానం నువ్వు చేస్తున్న పద్ధతి తెలియవలే ఫస్ట్. హ్మ్. హ్మ్. ఈ మధ్యలో చేస్తున్నటువంటి ధ్యాన కేంద్రాలు అనుకోండి, మెడిటేషన్స్ అనుకోండి, యోగా సెంటర్లు అనుకోండి, అవును. అవన్నీ కూడా సమ్ క్లాసెస్, హ్మ్. హ్మ్. టీచింగ్ ప్రాసెసెస్ తప్ప అవును. పరిపూర్ణమైనటువంటి విద్వత్తును అవి తీసుకురావు, ఎరుకలోకి అవి తీసుకురావు, అది పరిపూర్ణత చెందించవు. హ్మ్. మేము ఒక ధ్యాన మార్గంలో, ఒక యోగ మార్గంలో ఉన్నవాళ్ళం కాబట్టి అవును. టీవీలలో, వీడియోలలో చూస్తూ ఉంటాము. అందరిని ఒక చోట కూర్చోబెట్టి ముక్కు మూసుకోమంటారు, ఏదో చేయమంటుంటారు. అవును. కానీ అనుభవానికి తక్కినది అది లేదు. హ్మ్. హ్మ్. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అంతే. అది చేస్తున్నారు. వారి అనుభవం ప్రకారం నలుగురికి చెప్తున్నారేమో. అక్కడ సత్యం అనేది లేదు అని నేను అనుకుంటున్నా. నాకైతే అర్థమైందది. ఆహా! మరి వాళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలియదు. ఓకే. ఋషి పరంపరానుగతంగా అయితే అక్కడ జరగటం లేదు. హ్మ్. చూడమ్మా ఒకటే మాట, యథాతథముగా వాస్తవికతను గనక పాటించిన వాడు లాభాలు పొందుట తథ్యము. హ్మ్. అవాస్తవాన్ని, అభూత కల్పనలు గనక నువ్వు పాటించినావనుకో పిచ్చొస్తే తప్ప లాభం రాదు. అవును. అవునండి. ఇది సత్యం. ఇది అందరూ గ్రహించగలగాలి, ప్రేక్షకులు గూడా. అవును. అంత మాత్రానికి ఏదైనా లాభం ఉన్నా, అవాస్తవానికి అది లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది అని చెప్పలేం. ఏదో ఒక రోజు అది బయట పడిపోతుంది. దానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళు అనుభవించాల్సొస్తుంది. ఇప్పుడు కార్తీక మాస శుభ సందర్భాన మీరు ఇక్కడికి విచ్చేశారు కాబట్టి, అవునండి. కార్తీక మాసంలో దుర్గా వ్రతం ఒకటున్నది. హ్మ్. హ్మ్. చాలామంది కార్తీక మాసం అంటే శివకేశవులకు అన్వయం చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీపాలు పెట్టడం, అవును. పూజలు చేయడం ఉన్నది. అవునండి. శివకేశవుల యొక్క ధర్మపత్నులు కూడా ఒక వ్రతం చేశారు కార్తీక మాసంలో. హ్మ్. ఎవరి వ్రతం చేశారు? ఆ! మీరేమో కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు అంటున్నారు. అవును. వాస్తవంగా రాముడు, కృష్ణుడు ఇద్దరు కూడా దేవతలే, దేవుళ్ళే. హ్మ్. ఋషులే వాళ్ళకు యజ్ఞ పట్టం ఇచ్చారు, యోగదత్తం చేశారు. నేను కూడా చెప్తాను. హ్మ్. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధర్మపత్ని సాక్షాత్తు లక్ష్మీ అంశ సంభూతురాలైన రుక్మిణీదేవి కూడా కొందరు వ్రతాలు చేసింది. ఎవరి వ్రతం చేసింది? హ్మ్. తన పతియే దైవము కదా! అవును. మళ్ళీ ఎందుకు వ్రతం చేయలే రుక్మిణీదేవి? ఆ! చెప్పండి. పార్వతీదేవి కూడా వ్రతం చేసింది. హ్మ్. కాత్యాయనిదేవి వ్రతం చేసింది. ఆహాహా! శ్రీమన్ మహాలక్ష్మి వ్రతాలు చేసింది. ఆ! ఎవరి వ్రతం చేశారు? వాళ్ళ పతులే దైవములు కదా! అవును. అవును. ఇంద్రుడి యొక్క భార్య కూడా వ్రతం చేసిన శచీదేవి. హ్మ్. అష్టదిక్పాలకుల యొక్క ధర్మపత్నులు కూడా వ్రతాలు చేశారు. ఏ వ్రతం ఇంతటి దేవ వరకు? ప్రాజాపత్య ధర్మములందరూ, ఆ ధర్మపత్నులందరూ కూడా వ్రతాలు చేశారు. ఋషిపత్నులు కూడా వ్రతాలు చేశారు. ఆ! వ్రతం ఎవరికి చేయబడుతుంది? ఆ! నోములు ఎవరికి చేస్తారు? భగవంతుడికే చేస్తారు పురుష కదా! దేవతలకు లేవు. హ్మ్. హ్మ్. అంటే అందరిని సృష్టించింది ఆదిపరాశక్తి లలిత అమ్మవారు కాబట్టి ఆమెకు సంబంధించిన వ్రతం ఏదైనా ఉందా? ఎగ్జాక్ట్‌లీ. ఆ! అస్తు. అస్తుమే సదాశివో అస్తు. ఇది హ్మ్. సత్యం. ఓకే. కానీ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? ఆ! చేయట్లే. సత్యాన్ని కనుమరుగు చేశారు కావాలని. హ్మ్. అందుకే జనాలకు ఆధ్యాత్మికత రుచించటం లేదు. హ్మ్. హ్మ్.
మీరు అన్నట్టుగా కన్ఫ్యూజన్లోకి వచ్చేసి అవును. అవును. వైరాగ్యం వచ్చి ఈ దేవుళ్ళొద్దు, ఈ ఫోటోలొద్దు, తీసేయను రాని పక్క కానీ గమ్మున నిజం. కూర్చుంటున్నారు. నిజమండి. అవును. పోనీ తీసేసినంత మాత్రాన వాళ్ళు ఏమన్నా ముక్తిని పొందేదరా? లేదు. అంతర్పిశాసులై తిరుగుతారు సచ్చినాక. హ్మ్. గాలిలో దయ్యాలలాగా తిరుగుతారు. హా! ఎన్ని పిండ ప్రదానాలు చేసినా, ఎన్ని శ్రద్ధా తర్పణాలు చేసినా, హ్మ్. ఎన్ని దాన సంస్కారాలు చేసినా వాళ్ళ ఆత్మలకు మోక్షం రాదు, రిజర్వేషన్ రాదు. హ్మ్. తిరుగుతూనే ఉంటారు. ఆ! అది మరీ దుర్భరం, మరీ ఘోరం అది. ఆ! ఇదన్నా బాగుంది కానీ అది భయానకం అది. భయానకం. అయితే స్వామీజీ చాలామంది ఇప్పుడు ఈ సాధన, ధ్యానము ఇలాంటివి చేయడం వల్ల హిమాలయ ప్రాంతాల్లో కొన్ని వందల సంవత్సరాలు గూడా జీవంతో ఉన్న ఋషులు, సాధువులు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తుంటారు కదా! నిజంగా అంత సాధ్యపడుతుందంటారా వీటి వల్ల? 100% రేపు జనవరి నెల చివరిలో కుంభమేళ స్టార్ట్ అవుతుంది. హ్మ్. హ్మ్. మీరు దయచేసి మీ ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు వెళ్ళండి. లేదంటే నాకు అక్కడ కలవండి, నేను కలుస్తాను. హ్మ్. మీకు ఎంతమందిని కావాలో అంతమందిని పరిచయం చేస్తా. వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తాను, మీతో మాట్లాడిస్తాను. అవునా? ఎన్నేళ్ళు బతికినావు చెప్పప్పా అని చెప్తా. ఆ! ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఏ ఇంకో అవును. అవును. పిచ్చోడు ఉన్నాడు ఈడు, ఎట్లా బతుకుతారో నాయన, ఇది సైన్స్‌కే విరోధం కదా అంటున్నారు. అవును. నీ సైన్స్‌కి అంతు చిక్కని మిస్టీరియస్ చాలా ఉన్నాయి. హ్మ్. గీజా పిరమిడ్ మీద ఇంతవరకు ఏ సైంటిస్టు రీసెర్చ్ చేయలేదు. ఔరంగాబాద్‌లో ఉన్న కైలాస టెంపుల్ మీద ఏ సైంటిస్టు రీసెర్చ్ చేసి రికార్డ్ ఇవ్వలేదు. హ్మ్. వీటి గురించి మీకెందుకయ్యా? ఆ! మీకేమైనా ఆధ్యాత్మికంగా పట్టున్నదా? అవును. సాధన మర్మములు తెలుసా మీకు? యోగ మూలాలు తెలుసా మీకు? హ్మ్. ఒక తాబేలు గాని, చేప గాని నీళ్ళల్లో గంటల కొద్దీ ఉండగలదు. నువ్వు అవును. ఉండగలవా? లేదు. దాని శారీరక నిర్మాణ స్థితి, దాని శైలి, దాని జీవన విధానం అది అవలంబించుకుంటున్నది. హ్మ్. యోగ మార్గంలో కొన్ని మెళకువలు ఉన్నవయ్యా. హ్మ్. వాటితో వాళ్ళు శరీరాన్ని అట్లా మలుచుకొని బ్రతుకుతున్నారు. లక్షల సంవత్సరాలు బ్రతుకుతున్నారు. అవి సామాన్యులకు గూడా సాధ్యపడతాయంటారా ఇలాంటి అలా సాధనలు చేస్తే? జీవించగలగాలి. శరీరాన్ని ఎన్నో వ్యయప్రయాసాలకు, ఒడిదుడుగులకు ఓర్చుకొని హ్మ్. శరీరాన్ని క్రమబద్ధీకరించి బెండ్ చేయాలి, మడచాలి దాన్ని. ఆ! చాలా రిస్క్‌తో కూడుకున్నది. చాలా. హ్మ్. మీకు లైవ్‌లో ఇప్పుడు మీరు చాలా రేర్‌గా నాకు పరిచయం అయ్యారు. అంటే ఈ మధ్యలో పరిచయం అయ్యారు. అవును. అవునండి. ఇక్కడ సమీపంలో యానగుంది క్షేత్రం ఉంటది. మాణికేశ్వరి మాత. ఆ! అమ్మ 82 సంవత్సరాలు నిరాహార యోగినిగా ఉండే మొన్నటి వరకు. ఆహాహా! 2 సంవత్సరాలయింది అమ్మ శివైక్యం చెంది. అంటే జీవ ఓహ్! సమాధి అయింది. ఆహా! మొన్నటి వరకు. హ్మ్. అమ్మవారు చెప్పింది, నేను ఈ కలియుగంను వీడిపోతున్నాను. కలియుగంకి ఒక మహమ్మారి వస్తది చూడని. హ్మ్. అమ్మవారి సమాధి చెందిన వారంకే కరోనా ప్రవేశించింది భారతదేశంలో. హుహు. ఇంతకంటే లైవ్ సాక్ష్యం ఏం కావాలి? అవును. ఆమెకు అవును. తెలుసు కదా! ఈ మహమ్మారి వస్తుందని. హ్మ్. అమ్మ ఇంకొక మాట కూడా అన్నది. ఏంటండి? ఊరుకో పతివ్రత ఉంటే ఊరు పొలిమేరకు ఏ విఘాతం జరగదట. ఆ! ఆ పతివ్రత ధర్మంతోటి. ఊళ్ళో ఒక సాధువు ఉంటే ఆ ఊరికి ఏ విధమైన అనర్థాలు జరగవట. అలాగే ఈ భారతీయ భౌగోళిక స్థితికి మాలాంటి తాపసులు అడ్డున్నారా? అందుకే మహమ్మారులు ప్రవేశించటం లేదు. హ్మ్. నేను వెళుతున్నాను, వస్తుంది మహమ్మారి, దీన్ని ఆపగలిగినటువంటి యోగకర్తం ఏదైనా చేయండి అన్నది అమ్మవారు. హ్మ్. వాస్తవంగా అమ్మవారు పోయినంబనే భారతదేశంకి కరోనా వచ్చింది. ఆ! అంతకన్నా ముందు వేరే దేశాల్లో తాండవం ఆడింది మొత్తం. అవును. 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 అమ్మవారు చెప్పిన వాక్కును అనుసరించే మన పీఠంలో గోమాత కళ్యాణం చేసి లోక కళ్యాణానికి ధారాపోసాం ఆ యజ్ఞశక్తిని. హుహుహు. మళ్ళీ కరోనా వెళ్ళిపోయింది. ఆ! మీకు ఓకే. పిచ్చిగా అనిపించవచ్చు కానీ ఈ స్పిరిచువాలిటీ డిపార్ట్మెంట్ అంతా కూడా నేచర్ కంట్రోలర్ సిస్టమ్స్ ఇవన్నీ. హ్మ్. హ్మ్. ప్రకృతిని మేము కంట్రోల్ చేస్తాం. మీకు చేత కాదు. ఆ! మిమ్మల్ని ప్రకృతి కంట్రోల్ చేస్తది. ఇంతే తేడా. ఆ! స్వామీజీ ఇలా అంటే ముందే ఏదైనా జరగబోతుంది అంటే ఇప్పుడు ఆ మాతాజీ గారు చెప్పినట్టు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు. నిజంగా జరిగినవి కూడా చూస్తుంటాము. మళ్ళీ అలాంటిది ఒక బాక్టీరియా రాబోతుంది అని కొంతమంది చెప్తున్నారు. లేదు అంటే రకరకాల ప్రళయాలు రాబోతున్నాయని చెప్పి మొన్న రీసెంట్‌గా అక్కడ జల ప్రళయాలు జరిగాయి కదా! అలాంటివి కేరళ సైడ్. అలాంటివి మళ్ళీ మన దగ్గర కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పి కొంతమంది చెప్పారు ఆ మధ్య కాలంలో. మళ్ళీ అలాంటివి ఏమైనా రాబోతున్నాయంటారా? ఈ భారతదేశం చాలా గొప్పది. మనమందరం గర్వపడాలి. హ్మ్. ప్రపంచమంతా అతలాకుతలమైపోయిన భారతదేశానికి ఏమీ జరగదు. ఆ! కాలధర్మ సిద్ధాంతంలో మనము కొంత ఏగవలసి ఉంటే ఏమో అట్లా వచ్చిపోతాయి తప్పిస్తే హ్మ్. మనకు ఏ భయము లేదు. ఎందుకంటే మన దేవాలయ వ్యవస్థ అంత గట్టిది. హా! చూడండి భవిష్యత్తులో ఒక 10, 15 సంవత్సరాల్లో జరగబోతుంది ఇది. హ్మ్. ఏంటంటే హ్మ్. ప్రపంచమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి భారతదేశానికి వలస రాక తప్పదు. హ్మ్. బుక్కెడు గాలి పీల్చుకొని వస్తాం ఇండియాకు పోయి అని వస్తారు చూడండి. అవునా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ! ఈ భారతదేశం చాలా గొప్పది. హ్మ్. హ్మ్. అందులో మన హిందూయిజం చాలా గొప్పది. అవును.
ఈ ధర్మాన్ని ఎందుకు కాపాడమంటున్నామంటే భావి తరాలకు మీరు కోట్లు గడించి ఇవ్వక్కర్లా, ధర్మాన్ని ఇవ్వండి చాలు. అంతే. ఎలా ఇవ్వాలి ధర్మాన్ని? ఆ! నీ పిల్లలకు చెప్పాలి, ఒరేయ్ హ్మ్. నువ్వు పుట్టుకతోనే ధర్మం నీ పక్కన పుట్టిందిరా, కారణం నువ్వు పుట్టుకతోనే పురుడు చేసినాం, పురుడు ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మం సనాతన నుంచి ధర్మం వచ్చింది. నుంచి. అవును. నీకు నామకరణం చేసినాం, నీ పుట్టుకతోనే ధర్మం నీ తోబుట్టు అయిందిరా. హ్మ్. ధర్మం నీ చెల్లెలు లాంటిది, అక్క లాంటిది, అన్న లాంటిది, తమ్ముడు లాంటిది. ఆ! వాళ్ళకి ఏమైనా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా మూర్ఖుడా? ధర్మ విఘాతం ఎక్కడ జరిగినా నువ్వు పోరాడాలని అని చెప్పి పిల్లలకు మనం మోటివేట్ చేయాలి. ఆ! మళ్ళీ అంతే కదమ్మా, పుట్టినప్పటి నుంచి అవునండి. మనకు ధర్మంతోనే కదా అన్ని నేర్పి, అవును. అవును. అక్షరాభ్యాసము, ఉపనయనము, హ్మ్. హ్మ్. యజ్ఞోపవీతము, అవును. ఇవన్నీ మనకు ధర్మంలోని భాగాలే కదమ్మా. అంతే. సంస్కృతి ఇచ్చింది మనకు, అవును. టెక్నాలజీ ఇవ్వలే. హ్మ్. టెక్నాలజీ మనం ఇచ్చిందా? లేదండి. మనం నిత్యం అనుభవించే వాటిల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పుట్టుక నుంచి చావు వరకు ప్రతిదీ ధర్మంతో, సైన్స్‌తో కూడి ఉంది. ప్లస్ మధ్య మధ్యలో మనకు పండగలు ఇలాంటి వాటి ద్వారా కూడా ఇంకా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా చాలా తెలియచేస్తూనే అందులో ఉంటారు ఎప్పటికప్పుడు. క్రమశిక్షణ, అవును. నిబద్ధత, హ్మ్. మహిళ యొక్క గౌరవ సూచకం, కుటుంబంలో ఒక మంచి సంఘీభావం, సమతుల్యత, ఐక్యమత్యం, హ్మ్. మంచి సోదరభావం నెలకొనడానికి కూడా మన సంస్కృతులు, మన పండుగలు పెట్టారు మన వాళ్ళు. అవును. అవును. ఎప్పటికప్పుడు బూజు దులుపుకొని ఇల్లంతా తోరణాలు కట్టుకొని హ్మ్. ప్రాణవాయువుని ప్రజ్వరిలింపజేసుకోవాలని చెప్పి పిండి వంటలు, హా! ఆరోగ్యంలో కూడా పలు మార్పులు రావచ్చు అని చెప్పేసి ఆహార పదార్థాలు భోక్తవ్యం చేయడం ద్వారా హ్మ్. జెనెటిక్ రిఫార్మింగ్ కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఉండడానికి హ్మ్. ప్రతిదీ 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 పరమార్థం, ప్రతిదీ అద్భుతం, ప్రతిదీ ఒక అమోఘం మన దాంట్లో. ఏది కూడా వేస్టేజ్ లేదు మన సనాతన ధర్మంలో. అవును. అవును. మేధావులేమో ఇదంతా మూఢనమ్మకం అంటారు, పిచ్చి. హ్మ్. అవును. మూఢనమ్మకం అసలు దేవుడే వాళ్ళ లేడు. పిచ్చి, హ్మ్. వాళ్ళు ఇంకా ఎల్కేజీ స్టడీలో ఉన్నారు వాళ్ళు. ఆ! నా దృష్టిలో వాళ్ళు చిన్న పిల్ల. చిన్నపిల్లలు. నా దృష్టిలో, నా ఆ! భావనలో మూఢనమ్మకం అనడానికి సనాతన ధర్మంలో ఏమీ లేదమ్మా. హ్మ్. నిమ్మకాయ తీసేసినా కూడా అది నమ్మకమే, ఒక విశ్వాసం, దాంట్లో విఘ్నత ఉన్నది, విజ్ఞానం ఉన్నది. హా! నిమ్మకాయలు తీసేయడం, గుమ్మడికాయలు దిష్టి తీయడంలో కూడా అవును. అవును. విజ్ఞాన ఫార్ములాస్ నేను చూపిస్తా. హ్మ్. రమ్మని నాతోనికి జన విజ్ఞాన వేదిక పెద్ద మనిషి వస్తాడు, హా! మీరు రీసెర్చ్ చేయలేదు దాని మీద. ఆ! ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అనంటే ఖచ్చితంగా దుష్ట శక్తులు కూడా ఉన్నాయని చెప్పి అంటుంటారు. ఉన్నట్టేనా అండి? లైవ్లో ఉన్నాయి, ఇప్పుడు మన పక్కలో కూడా ఉన్నాయి కొన్ని. అవునా? ఆ, మీకు కనిపిస్తాయా? మన కెమెరా పిక్సెల్ తక్కువ ఉంది, లేకపోతే రికార్డ్ అవుతుండే. హ్మ్. ఆ, ఓకే. ఒక టోనోమీటర్ తీసుకురావాల్సింది మీరు, దాని సౌండ్స్ మీరు వినేవాళ్ళు ఇప్పుడు. ఆ! ఆ. ఓకే. భయమేస్తుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. సాధువుని చూస్తే యమభటులే బెదురుకుంటారు. హ్మ్. అవేం చేస్తాయి మనల్ని? ఆ! మీరు అడిగారు కాబట్టి ఉన్నాయి, ఎప్పటికెప్పుడు ఓకే. ఉంటూ ఉంటాయి. ఆహా! భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక సువాసిని హ్మ్. సాంప్రదాయకమైనటువంటి కుంకుమను ధరిస్తే భూత ప్రేతములు ఆమెకు దండం పెట్టి పోతాయట. ఆహా! సాంప్రదాయకమైన కుంకుమ అంటే ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ ఉన్నది, అవునండి. అమ్మ పాదాల కాడే కుంకుమ నెలకో 2 నెలలకు వెళ్ళి ఇంట్లో స్టోర్ చేసుకోవాలి. హ్మ్. హ్మ్. మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంత నష్టం తగిలించుకొని పోతే దిష్టి బారదు, హ్మ్. దిష్టి బారదు. ఇప్పుడు వాళ్ళే అనుకోండి, వివాహం మీ కాని మీద వారు. కొంత, మీరు మంచిగా అందంగా తయారై వస్తే కొంత ఏదో జలసిగా ఫీల్ అవును. అయిపోతుంటారు అవును. అనుకోండి, ఆ దిష్టి మీకు వారదు. ఆ కుంకుమలో ఉన్న ఎనర్జీ దాన్ని అక్కడనే పంపిస్తుంది. హ్మ్. నా భక్తురాలు అక్కడనే పో అంటది సీదా. ఆ! మన బదులు అమ్మవారే ఫైట్ ఆ, చేస్తది. సాంప్రదాయకమైన తిలక ధారణ అంటే ఇదే. హ్మ్. హ్మ్. కెమికల్తో కూడిన కుంకుమలు పెట్టుకుంటే రాదు మళ్ళా. ఆహా! భగవత్ ప్రసాదితమైనటువంటి, భగవత్ ప్రాదాంకితమైనటువంటిది ఏది ధరించినను మనకు ఈ దయ్యాలతోటి, దుష్ట శక్తులతో ఎటువంటి భయం లేదు. మరొక మంచి ఎపిసోడ్‌లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకందరికీ ఒక సన్యాసిగా, ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు.